ఫ్లైట్స్ కుప్పకొలుతూ ఉన్నాయి. ఎటు చూసినా అక్కడ విధ్వంసమే. దాడుల తరువాత వినాశనమే కనిపిస్తోంది. ఎవ్వరు తక్కువ కాదన్న లెవెల్లో దాడుల పరంపర సాగుతోంది. ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్ పై దాడులు చేస్తూ ఉంటే యుఏఈ సహా గల్ఫ్ దేశాలు సర్వనాశనం అవుతున్నాయి. ఈ దాడుల ప్రభావం నుంచి కోలుకోవడానికి 5 ఏళ్ల పైనే పట్టొచ్చన్న టాక్ కూడా వినిపిస్తోంది. ఇప్పటికే ట్రంప్ విధించిన 10 రోజుల టైం కి గట్టిగా 24 గంటల టైమే మిగిలి ఉంది. ఇరాన్ లో యుద్ధ విమానాలు కూలిపోవడం ట్రంప్ కు షాక్ తగిలినట్టే. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. 24 గంటల తరువాత పరిణామాలు ఎలా ఉంటాయి? ఇంకా మిగిలి ఉన్న 24 గంటల్లో హర్మూజ్ జలసంధిని తెరవాలని ట్రంప్ ఒక కండిషన్ పెట్టారు. ఆయన చెప్పగానే ఈయన వింటారా? వినేదే ఉంటే విషయం యుద్ధం దాకా వస్తుందా? ఇరాన్ శవాల దిబ్బే అన్నట్టుగా కూడా గుర్రుగా ఉన్నారు ట్రంప్. టైం దాటిపోతుంది, ఎలాంటి రెస్పాన్స్ రాని పక్షంలో ప్రత్యక్ష నరకం చూడాల్సిందేనంటూ వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. ప్రళయాన్ని, నరకాన్ని చూడడానికి ఇక మిగిలింది కొన్ని గంటలేనంటూ ట్రంప్ ట్రూత్ సోషల్ లో రాసుకొచ్చారు. ఈ వార్నింగ్ కు ఓ కారణం ఉందన్న ప్రచారం మాత్రం జరుగుతోంది. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఇరాన్ పై ఎలాంటి దాడులు జరుగుతాయి? అమెరికాకు చెందిన 2 యుద్ధ విమానాలను ఇరాన్ కూల్చేసింది. ఓ పైలట్ గల్లంతయ్యాడు. అయితే ట్రంప్ గల్లంతైన పైలట్ ను కాపాడమని ప్రకటించారు. ఇరాన్ మాత్రం గాలించేందుకు వచ్చిన హెలికాప్టర్ ను కూడా కూల్చేశామని చెబుతోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ట్రంప్ కన్నెర్ర చేశాడని తెలుస్తోంది. అందుకే డెడ్ లైన్ పై ట్రంప్ స్వరం పెంచారా? ఇరాన్ ను ఇక ఏ మాత్రం ఉపేక్షించబోరా? నెక్స్ట్ పాయింట్ చూద్దాం. అమెరికా భీకరమైన దాడులు చేస్తోందా? ఎస్. ఎందుకంటే ఇరాన్ కు ట్రంప్ ఎప్పటికప్పుడు అల్టిమేటం జారీ చేస్తూనే ఉన్నారు. నరకానికి పోతారంటూ కూడా శాపనార్థాలు పెడుతూ ఉన్నారు ట్రంప్. అంతలా ఆయన రిటైట్ చేస్తున్న అంశం ఏంటి? హర్మూజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడమా? యుద్ధ విమానాలు కూలిపోవడమా? అగ్రరాజ్యం పరువు పోతూ ఉండడమా? మిత్ర దేశాలు హ్యాండ్ ఇవ్వడమా? నెక్స్ట్ పాయింట్ చూద్దాం. డెడ్ లైన్ పై ఇరాన్ స్పందన ఎలా ఉంది? ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధిని వెంటనే తెరవాలని లేదా చర్చకు రావాలని ట్రంప్ హెచ్చరించారు. ట్రంప్ డెడ్ లైన్ పై ఇరాన్ స్పందించలేదు. ఇరాన్ ఈ హెచ్చరికలను తోసిపుచ్చడమే కాకుండా అమెరికా ప్రతిపాదించిన కాల్పుల విరమణను కూడా తిరస్కరించినట్టుగా సమాచారం. ఇరాన్ కూడా ఇజ్రాయెల్ గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా స్థావరాలపై దాడులు చేస్తోంది. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. అత్యాధునిక మిసైల్స్ ని తీస్తారా? ఎస్. ట్రంప్ ఇరాన్ కు డెడ్ లైన్ విధించారు. చమురు రవాణాకు కీలకమైన హర్మూజ్ జలసంధిని ఇరాన్ తెరవకపోతే ఆ దేశంపై తీవ్రమైన దాడులు చేస్తామని గట్టి వార్నింగ్ ఇచ్చారు ట్రంప్. ఆల్రెడీ చేస్తున్నవి దాడులు కావా, అంతకు మించి ఉన్నట్టుగా కూడా ఒక మెసేజ్ అయితే ఇస్తూ ఉన్నారు ట్రంప్. ఇక అమెరికా వార్నింగ్స్ ని ఇరాన్ లైట్ గా తీసుకుందాం. అమెరికా హెచ్చరికలను ఇరాన్ ఏ మాత్రం లెక్క చేయడం లేదని స్పష్టమవుతోంది. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. అమెరికా తన దళాలను వెనక్కి తీసుకోకపోతే తీవ్ర స్థాయిలో దాడులు చేస్తామని ఇరాన్ ఎదురు హెచ్చరికలు చేస్తోంది. సౌదీ అరేబియాలోని అమెరికా స్థావరాలపై క్షిపణి దాడులు చేస్తూ అమెరికా వాయుసేన ఆధిపత్యానికి ఇరాన్ గట్టి సవాల్ విసురుతోంది. ఇక ఇరాన్ కూడా భీకరమైన దాడులు చేస్తోందా? ఇప్పటి వరకు ట్రయల్ రన్ లాంటి యుద్ధమే నడిచిందా? ఇజ్రాయెల్, అమెరికా వంటి బడా దేశాలు వాటిని ఇరాన్ ఎదుర్కోవడం ఒక ఎత్తైతే ధైర్యంగా తిప్పికొట్టడం, అమెరికా సైనిక స్థావరాలు ఉన్న గల్ఫ్ దేశాలను ముప్పు తిప్పలు పెట్టడం ఎలా సాధ్యమవుతోంది ఇరాన్ కు? నెక్స్ట్ పాయింట్ చూద్దాం. అమెరికాకే ఇరాన్ ఏమైనా షాక్ ఇస్తుందా? ఎస్. ప్రస్తుత యుద్ధ పరిస్థితుల్లో అమెరికాకు ఇరాన్ గట్టి సవాళ్లే విసురుతోంది. అమెరికా సైనిక శక్తికి, ఆర్థిక వ్యవస్థకు ఇరాన్ ఛాలెంజ్ విసురుతోంది. ఎందుకంటే గగనతలంలో తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్న అమెరికాకు ఇరాన్ షాక్ ఇచ్చింది. ఈ నెల 3వ తారీఖున F-15A-10 వార్హగ్ యుద్ధ విమానాలను ఇరాన్ కూల్చివేసింది. శత్రువుల దాడిలో అమెరికా యుద్ధ విమానాలు కూలిపోవడం గత 20 ఏళ్లలో ఇదే మొదటిసారి. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. ఇరాన్ సర్ప్రైజ్ ఎలా ఉండబోతోంది? దాడులకు ప్రతిచర్యగా అమెరికా ఇజ్రాయెల్ కు భారీ సైనిక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్టుగా కూడా ఇరాన్ హెచ్చరించింది. 60% శుద్ధి చేసిన 450 కిలోల యురేనియం నిల్వలను టార్గెట్ చేస్తూ ట్రంప్ వ్యూహాలకు బదులుగా రష్యా సహాయంతో పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ స్థావరాలపై దాడులను తీవ్రతరం చేయనుంది ఇరాన్.
నెక్స్ట్ పాయింట్ చూద్దాం. అమెరికా హెచ్చరికలను ఇరాన్ పట్టించుకోవడం లేదా? ఎస్, ట్రంప్ హెచ్చరికలను లెక్క చేయకుండా గల్ఫ్ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులను తీవ్రతరం చేసింది. అణ్వాయుధాల తయారీని ఆపాలని, శాంతి ఒప్పందానికి రావాలని అమెరికా చెబుతున్నా ఇరాన్ వెనక్కి తగ్గకుండా ప్రతి దాడికి సిద్ధమవుతోంది. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. హర్మూజ్ కష్టంతో ప్రపంచ దేశాల్లో అలజడి పీక్స్ కు చేరిందా? ఎస్, పశ్చిమాసియా ప్రాంతంలో నెలకొన్న పరిస్థితుల వల్ల ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం పడుతోంది. ఈ సంక్షోభం చమురు ధరలతో పాటు ఆహార వస్తువులపైన ధరల పెరుగుదలకు కూడా కారణమవుతుందని ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. నెక్స్ట్ పాయింట్ చూద్దాం. అమెరికాను అసహించుకునే పరిస్థితులు తలెత్తుతూ ఉన్నాయా? ఆ పరిస్థితులు తప్పవన్న హెచ్చరికలు కూడా ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా అమెరికా లోపల కూడా యుద్ధాల వల్ల అధ్యక్షుడిపై అసహ్యం లేదా ఒక వ్యతిరేక భావన పెరుగుతూ ఉన్నట్లుగా తాజా నివేదికలు, సర్వేలు సూచిస్తూ ఉన్నాయి. నిరంతర యుద్ధాలు, సైనిక జోక్యాలతో అమెరికా తన ప్రపంచ నాయకత్వ ప్రతిష్టను కోల్పోతుందన్న టాక్ కూడా ఉంది. ఇది ఆ దేశం పట్ల ప్రపంచ వ్యాప్తంగా ప్రతికూలత పెరగడానికి దారి తీస్తోందని స్పష్టమవుతోంది. డొనాల్డ్ ట్రంప్ చెప్పిన 48 గంటల డెడ్ లైన్ అల్టిమేటం, ఇది నిజంగా యుద్ధానికి దారితీస్తుందా? ఇప్పటికే కూడా నిన్న ఈ డెడ్ లైన్ విధించారు. ఇవాళ ఒక రోజు 24 గంటల పాటు ఆ డెడ్ లైన్ ఉంది. ఇంకొక అంటే రేపటి సాయంత్రం వరకు కూడా డెడ్ లైన్ ముగిసే అవకాశం ఉంది. గతంలో కూడా ట్రంప్ ఈ విధమైన డెడ్ లైన్లు విధించడము, 5 days సీజ్ఫైర్ 10 days కు పెంచడం ఇట్లా జరుగుతూనే ఉంది. బట్ ఈసారి ఇరాన్ నాశనం చేస్తామంటూ కూడా స్ట్రైట్ ఆఫ్ హర్మూజ్ కి దారి వదలాలి, లేకపోతే మాతో డీల్ కుదుర్చుకోవాలి, ఏదో ఒకటి చేయండి, లేకపోతే మాతో సర్వనాశనం చేస్తామంటూ కూడా ఇరాన్ కు అల్టిమేటం అయితే జారీ చేస్తాం. తన సోషల్ మీడియాలో ట్రూత్ సోషల్ లో కూడా ట్రంప్ హెచ్చరిస్తూ ఉన్నారు. బట్ ఇరాన్ కూడా అస్సలు బెదరడం లేదు, నువ్వేమన్నా చేసుకోపో అన్నట్టుగా కూడా ఇరాన్ కూడా ప్రతి దాడిలో అదే విధంగా చేస్తోంది. సో మాట్లాడదాం. శ్యామ్ సుందర్రావు గారు జాయిన్ అయ్యారు, సీనియర్ విశ్లేషకులు. నమస్తే అండి శ్యామ్ సుందర్రావు గారు. నమస్తే అండి. ఎట్లా చూడాలి? ట్రంప్ గతంలో కూడా ఇలాంటి వార్నింగ్స్ ఇచ్చాడు, ఇప్పుడు కూడా 48 hours పాటు కూడా డెడ్ లైన్ విధించాడు. 24 గంటలు డెడ్ లైన్ కంప్లీట్ అయింది. రేపు సాయంత్రం వల్ల కూడా డెడ్ లైన్ ముగుస్తోంది. సో ఇంకా తీవ్రతరం అవుతుందా యుద్ధం, లేకపోతే నార్మల్ గానే దీన్ని చూసుకోవచ్చు, గతంలో చేసినట్టుగానే కూడా ఆ వార్నింగ్ గానే అర్థం చేసుకోవాలా? ఎందుకంటే మరి ఇప్పుడు ఇరాన్ కూడా అమెరికాకు సంబంధించిన కొన్ని యుద్ధ విమానాలు F-15 ఇలాంటి యుద్ధ విమానాలు కూడా కూల్చేసిన పరిస్థితి. బట్ అందువల్లే కూడా ట్రంప్ ఈ విధంగా కూడా రగిలిపోయి మళ్ళీ ఈ విధమైన డెడ్ లైన్ విధించాడా? ఈసారి దాడులు భీకరంగా కూడా ఉండొచ్చా? ఎట్లా ఉండొచ్చండి? అంటే ఒకటి ఏంటంటే 48 hours అంటే 10 days గడువు లోపల 48 hours కి వచ్చింది చివరికి. ఈ లాస్ట్ 8 days చూస్తే కూడా మనము అది ఇరాన్ పెద్దగా అమెరికా బెదిరింపుల్ని పట్టించుకుంటున్నట్టుగా లేదు, ఎదురుదాడులు చేస్తుంది, అమెరికన్ యుద్ధ విమానాన్ని కూల్చేస్తుంది, అట్లాగే అమెరికన్ సముద్రంలో ఉన్నటువంటి మెరైన్స్ ని కూడా దాడి చేసిన సందర్భాలు ఉన్నాయి ఈ మధ్య. కాబట్టి ఇరాన్ ను కూడా తక్కువ అంచనా వేయడానికి లేదు. అలాగని అమెరికా ఎలాగో శక్తివంతమైన దేశం అయినప్పటికీ కూడా ఇంత ప్రతిఘటన ఎదురవుతుందని ఇరాన్ నుంచి అమెరికా ఊహించలేదు. అంటే గతంలో ఇరాక్ మీద ఎలాగైతే ఆరోపణలు చేసి సద్దాం హుసేన్ ను సులువుగా ఉరివేయగలిగిందో అలాగే ఇక్కడ కూడా అలాంటి డ్రామా ప్లే చేయడానికి ప్రయత్నం చేసింది అమెరికా. కాకపోతే ఇరాన్ ఇంతగా ప్రతిఘటిస్తుంది, ఇరాన్ కు మద్దతుగా మిగతా కొన్ని దేశాలు వచ్చేస్తాయి, అదృశ్య శక్తులు వస్తాయి అని చెప్పేసి ఊహించలేకపోయింది ఈ అమెరికా. తన పెద్దరికాన్ని నిలుపుకోవాలి, తన చెప్పు చేతుల్లో అన్ని దేశాలని తెచ్చుకోవాలి అనేటువంటి ఏదైతే వైఖరి ఉందో అది అమెరికాను ప్రపంచ దేశాల్లో ఏకాకిని చేస్తుంది ఇప్పుడు. ఎందుకనంటే ప్రతిసారి మొన్న వెనిజులా అధ్యక్షుడిని కిడ్నాప్ చేయడము, తర్వాత అంతకుముందు బంగ్లాదేశ్ లో అలజడులు చేయడము, బంగ్లాదేశ్ లో అస్థిరత్వం రావడము, అట్లాగే ఇప్పుడు ఇక్కడ ఇరాన్ మీద దాడులు చేయడము, అమెరికాకు యుద్ధం చేయడం తప్ప ఇంకేమి
పనేం లేదా అనేటువంటి అమెరికన్లలో కూడా ఒక ట్రంప్ పట్ల వ్యతిరేక భావన పెరుగుతుంది. కాబట్టి ఈ నేపథ్యం లోపల ఈ 48 గంటల గడువు ఏదైతే ఉందో చివరి 48 గంటల్లో ఏం జరిగినా తేల్చుకుంటాం అనే పద్ధతిలో ఇరాన్ ఉంది. అట్లాగే మేము నాశనం చేస్తాం ఇరాన్ అని చెప్పేసి, అంటే ఏ విధంగా అంటే శవాల దిబ్బలాగా తయారు చేస్తాం ఇరాన్ ను అనే ట్రంప్ హెచ్చరిస్తున్నారంటే ట్రంప్ లో మానవత్వం అనేది ఏ కోశాన కనిపించినట్టు లేదు. ఎందుకనంటే జనరల్ గా యుద్ధాలు అనేవి, యుద్ధము అంటేనే వినాశనం, యుద్ధం అంటేనే ఏదే పాల్గొన్న దేశాల్లో ఏ ఒక్క అంటే ప్రపంచంలో పాజిటివ్ అనేది ఒక్క అంశం కూడా లేనటువంటి విషయం ఏదైనా ఉంది అంటే అది యుద్ధమే. అన్ని నెగిటివ్లే ఉంటాయి. ఆ దేశాలు నష్టపోవడము, ఆర్థికంగా అన్ని విధాలుగా ఆయుధ సంపత్తి పరంగా నష్టపోవడము, తర్వాత ఆస్తుల పరంగా నష్టపోవడము, దేశ సంపద నష్టపోవడము, ఇవన్నీ జరుగుతుంటే యుద్ధం అంటేనే వినాశనం. కాబట్టి ఇలాంటి వినాశనానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిన ఎవరైతే యుద్ధాన్ని స్టార్ట్ చేశారో వాళ్ళే ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇరాన్ అమెరికా కానీ ఇజ్రాయిల్ కానీ. కానీ ఆ ఇజ్రాయిల్ ఏంటంటే ఇజ్రాయిల్ అస్తిత్వ పోరాటం నడుస్తోంది. తమ దేశాన్ని కాపాడుకోవడానికి ఇజ్రాయిల్ పోరాటం చేస్తుంటే అమెరికా మాత్రం తన ఆధిపత్యాన్ని చెలాయించుకోవాలి. అంటే ఇప్పటికే కూడా అమెరికా చేస్తున్న ప్రతి దాడిని కూడా ఇరాన్ తిప్పి కొడుతూనే ఉంది. ఇప్పటివరకు కూడా ఏ దేశాలు కూడా, కొన్ని దేశాలు చాలా వరకు కూడా అమెరికాకు సపోర్ట్ అనే పరిస్థితి, అంటే గ్లోబల్ గా కూడా కొంత ఇరాన్ కి అయితే మద్దతు వస్తున్న పరిస్థితి. బట్ ఇప్పుడు ఇరాన్ కూడా ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తామంటూ కూడా వాళ్ళపై సైనిక దాడికి పాల్పడతామంటూ కూడా ఇరాన్ పైన అమెరికా పైన ఇజ్రాయెల్ పైన దాడి చేస్తామంటూ కూడా ఇరాన్ గట్టిగానే చెబుతోంది. సో ఏంటి, ఎట్లా అర్థం చేసుకోవాలి? ఇంకా కూడా భారీగా ఏవైనా ఇరాన్ నుంచి అటాక్స్ రావచ్చా? ఎంత అటాక్స్ వచ్చినా కానీ ఇప్పుడు నిన్ననే 2 విమానాలు కూల్ చేయబోతుంటే ఒక విమానం నుంచి పైలట్ తప్పించుకున్నారు. అమెరికా పైలట్ తప్పించుకున్నాడు. అతన్ని మేము తప్పించామని ట్రంప్ చెప్పినప్పటికీ కూడా అతని కోసం కాలింపు చేస్తున్నామని చెప్పేసి ఇరాన్ ఒక భారీ నజరానా కూడా ప్రకటించింది. అమెరికన్ పైలట్ ను కనుక పట్టుకుంటే మేము ఇన్ని దిరమ్స్ ఇస్తాము అన్నట్టుగా అక్కడ కరెన్సీలో. కాబట్టి భారీ నజరానా ప్రకటించడంతో ఆమె ఇంకా పైలట్ దొరకలేదు అనేది కొంత సందిగ్ధంగానే ఉంది. దొరికినట్లయితే అమెరికా ఎప్పుడో ఇదిగో దొరికాడు అని చెప్పేసి చెప్పేది. ఒక విమానం అయితే కూలిపోయింది, అక్కడ పైలట్ కూడా చనిపోయాడు అనేది మనకు అందుతున్నటువంటి సమాచారం. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇది భీకరంగా ఇంకా మారకముందే, అంటే రష్యా కూడా నేరుగా రంగంలోకి రాకముందే అమెరికా యుద్ధాన్ని ముగించేస్తే బాగుంటుంది. అలాగే ఇరాన్ కూడా పట్టుదలకు పోకుండా తనకేదో జరిగిపోయింది అన్నట్టు కాకుండా ఇరాన్ కూడా అమెరికాకి ఎంత నష్టం చేకూర్చాలనో అంత నష్టం చేకూర్చింది, అలాగే ఇజ్రాయెల్ కు కూడా. కాబట్టి ఇప్పుడు గల్ఫ్ దేశాలు కూడా ఇబ్బందులు పడుతున్నాయి ఇవన్నీ విషయాలలో. ఎందుకనంటే అమెరికా స్థావరాలు గల్ఫ్ దేశాల్లో ఉన్నాయి. ఇరాన్ ఆ దేశాల్లో ఉన్నటువంటి అమెరికా స్థావరాల్ని నాశనం చేస్తుంది. నాశనం చేస్తాం, మీరు సపోర్ట్ చేస్తే మాత్రం మీ మీద కూడా దాడి చేస్తామని ఇరాన్ హెచ్చరిస్తుంది. మొదట్లో అమెరికా ఏం భావించిందంటేనంటే ఆయతుల్లా ఖొమైనీ కుటుంబాన్ని లేపేస్తే అయిపోతుంది, ఇరాన్ మన గుప్పిట్లోకి వస్తుంది అని చెప్పేసి అమెరికా గుడ్డిగా భావించింది. కానీ ప్రతి లేయరు అక్కడ ఒక ఖొమైనీ కుటుంబం పోతే ఖొమైనీలో కుటుంబంలో నుంచి ఇంకొకరు రావడము, తర్వాత ఆయనను లేపేసినప్పటికీ కూడా ఇంకా 3rd లేయర్ 4th లేయర్ 5th లేయర్ ఈ విధంగా పకడ్బందీగా పని చేస్తూనే ఉన్నారు. అంటే అమెరికా ఇరాన్ విషయంలో తప్పుగా అంచనా వేసింది అనేది మాత్రం తేలుతోంది. ఇన్ని రోజులు కూడా తట్టుకొని నిలబడగలుగుతుంది. అమెరికన్ యుద్ధ విమానాలు, అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానాలని ఇన్ని రోజులు డంకాగా బజాయించినటువంటి అమెరికాకు ఇప్పుడు చుక్కలు చూపిస్తుంది ఇరాన్. కాబట్టి ఈ పరిస్థితుల్లో అన్ని పక్షాలు కూడా సంధికి రావాల్సిన అవసరం ఉంది. ప్రజల సంక్షేమము, ప్రజల ప్రాణ నష్టాలు జరగకుండా ఉండడానికి, ఆ దేశాలు ఇంకా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోకుండా ఉండడం కోసం, ప్రపంచ శాంతి కోసం కూడా ఐక్యరాజ్య సమితి కూడా ఇందులో ఏం పాత్ర పోషిస్తున్నట్టు లేదు. ఐక్యరాజ్య సమితి ఫైనల్ గా అంటే చెప్పండి, ఇప్పుడు తిరుగులేని శక్తిగా కూడా అమెరికా ఉన్న పరిస్థితి. బట్ ఇప్పటికే A10 వార్
అంటే వార్హగ్ యుద్ధ విమానాలు చాలా వరకు కూడా కూల్చేసిన పరిస్థితి ఇప్పుడు ఇరాన్. అంటే యుఎస్ F-13E స్ట్రైక్ ఈగల్ జెట్ లాంటివి కూడా కూల్చేసింది. మొత్తంగా కూడా ఇప్పుడు అమెరికా సైనిక శక్తిని ఇవన్నీ కూడా క్వశ్చన్ చేసిన పరిస్థితిగా కూడా కనిపిస్తోంది. అమెరికా సైనిక శక్తిని ఇరాన్ సవాల్ చేస్తుంది. సవాల్ చేసుడే కాకుండా అమెరికా సైనిక శక్తిని నష్టం చేస్తుంది కూడా ఇరాన్. కాబట్టి ఇప్పుడు అమెరికా కానీ ఏదైనా యుద్ధంలో దిగినటువంటి దేశాలు ఏవైనా 3 దేశాలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా ఆ 3 దేశాలు రాజీకి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ఇవాళనే కొన్ని దేశాల నాయకులు మాట్లాడుతూ ఒకవేళ భారతదేశం అనుకుంటే గనక ఈ యుద్ధం ఆగేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి ప్రపంచ దేశాల నాయకులు కొందరు బయటకు వచ్చి చెప్తున్నారు. మొన్న మధ్య ఇరాన్ ఉన్నతాధికారి కూడా భారతదేశం అనుకుంటే ఈ యుద్ధం ఆగిపోతుంది, భారతదేశం చర్యలు తీసుకోవాలి అని. కాకపోతే మనము అందులో ఆ విషయంలో విదేశాంగ విధానం మనది ఎట్లా పటిష్టంగా ఉంది ఇప్పుడు. కాబట్టి ఏదో ఒక పక్షాన్ని అనుసరించి ఇంకో పక్షానికి శత్రుత్వం పెంచుకోవడం కాకుండా. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి శ్యామ్ సుందర్ రావు గారు డిబేట్ లో పాల్గొన్నందుకు. సో చూసారు కదా, ఇది వాళ్ళ ప్రైమ్ టైం డిబేట్. కి వాచింగ్.